హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఫస్టే మీరు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియో చూస్తూ ఉన్నారంటే లైక్ చేయడం మర్చిపోతారనమాట. అందుకని ముందే అడుగుతున్నా, ప్లీజ్ అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు కొంచెం ఎందుకనో తెలియదు కానీ ఎర్లీగా మెలకు వచ్చిందబ్బా. బయటకు వచ్చి చూస్తే అంతా చీకటిగా కొంచెం మసకగా ఉందన్నమాట. చూడండి, చంద్రుడు కూడా ఇంకా ఉన్నాడు. అంటే పొద్దునే మనకు అసలు కనిపించడు కదా. కానీ ఈ రోజు నేను బయటకు వచ్చి చూస్తే ఉన్నాడనమాట. మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి. చంద్రుడు అంటే నేను బయటకు వచ్చే టైంకి స్లోగా సూర్యుడు బయటకు వస్తూ ఉంటాడనమాట. ఆయన వచ్చే టైంకి నేను వస్తానులేండి, నేను వచ్చే టైంకి ఆయన రావడం ఏంటి నా బొంద. అయితే ఆయన ఉన్నాడు, వచ్చే టైంకి బాగున్నాడు కదా, చంద్రుడిని చూపిద్దాం మీకు కూడా అని చెప్పేసి ఆ వీడియో అయితే చిన్న బిట్ ఒకటి షూట్ చేశాను. నేను పొద్దున్నే కొంచెం మెలకు వచ్చినా సరే బయటకు వచ్చి ఏదైనా చిన్న వీడియో క్లిప్ తీసుకోవాలంటే తీసుకుంటాను. లేదంటే కొంచెం వెదర్ బాగుంది అనుకుంటే కొంచెంసేపు కూర్చొని ఆ తర్వాత క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. కొంచెం ఆ మొక్కలకి దగ్గరగా ఆ వెదర్కి కొంచెం కూర్చుంటా అనమాట. నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. చాలా మందికి యోగా చేయడం కానీ చిన్న ఎక్సర్సైజ్ అవి చేయడం కానీ అలవాటు ఉంటుంది కదా. నేను అవన్నీ ఏమీ చేయనబ్బా. కాకపోతే ఏంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఆ మొక్కల దగ్గర గాలికి కూర్చుంటా అనమాట. అయితే ఇంకా క్లీనింగ్ పనులు ఏమీ చెయ్యను. వెంటనే కొంతసేపు కూర్చున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగి అప్పుడు నేను క్లీనింగ్ పనులు స్టార్ట్ చేస్తా. నిన్న నైట్ నాకు పడుకోవడం కొంచెం లేట్ అయిందండి. నిద్ర సరిపోకపోయినా తలనొప్పి వచ్చేస్తుంది నాకు. ఈరోజు కొంచెం ఎర్లీగానే మెలకు వచ్చింది కానీ ఎందుకని కొంచెం తలంతా దిమ్ముగా ఉంది. అందుకని చెప్పేసి ఆయిల్ పెట్టుకుందామని ఆయిల్ పెట్టుకున్నాను. నాకు అస్సలు ఇష్టం లేని టాస్క్ ఏదైనా ఉంది అని అంటే ఈ ఆయిల్ పెట్టుకోవడం అండి తలకి. నాకు అస్సలు నచ్చదు. కానీ తలనొప్పి వచ్చినప్పుడు కొంచెం వేడి చేసింది నాకు అర్థమైపోద్ది అనమాట. బాడీ వేడి చేస్తే అలాంటప్పుడు మాత్రం పెట్టుకుంటూ ఉంటా. కొంతసేపు అలా కూర్చున్న తర్వాత ఓడవలేదండి, డైరెక్ట్ కడిగేస్తాను. ఎందుకంటే వర్షం పడి ఆల్రెడీ అంతా తడిగా ఉంది, మీరు చూసారు కదా. ఇంకొకసారి నీళ్లు పోసేసి కడిగితే బాగుంటది కదా అని చెప్పేసి కడుగుతున్నా అనమాట. మనకి పక్కన ఇల్లు ఉంటుంది కదా, ఎవరు ఉండరు కదా, అక్కడ కొంచెం తడిగానే ఉంటుంది. ఇక్కడ వర్షం పడినా ఏంటంటే తడిగానే ఉంటుంది. కానీ గాలికి ఏంటంటే ఈ ఫ్లోరింగ్ కదా తొందరగా ఆరిపోద్ది అనమాట. వర్షం పడినట్టు తెలియదు మనం మొక్కలు చూస్తేనో, లేదంటే అక్కడక్కడ కొంచెం తడిగా ఏమన్నా ఉంటే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే గానీ మనకి తెలియదు. చిద్వికి అర్థం కాలే. పొద్దున్నే నేను చూసినప్పుడు పొడిగానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఇదంతా తడిగా ఉంది, తర్వాత పక్క ఇల్లు కూడా తడిగా ఉంది, వర్షం పడిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. పక్క ఇల్లు ఏంటంటే మొక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా ఆరదనమాట, తడిగానే ఉంటది. నీ దినచర్య ఏంది చెప్పు? పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నువ్వేం చేస్తావో చెప్పు. అరే సౌండ్ ఆపు, సౌండ్ ఆపురా. ఫోన్ వదలదు మేడం గారండి. పిల్లలు ఏమైపోయినా ఫోన్ వదలదండి. లేచిన పొద్దు ఫోనేనండి, నిద్ర లేవగానే ఫోన్ అండి, మధ్యాహ్నం కొంచెంసేపు ఖాళీ దొరికితే ఫోనేనండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫోనేనండి. పిల్లలు ఏమైపోయినా బాధ లేదండి. ఏంది అసలు రాముడు మంచి బాలుడు అన్నట్టు ముఖం పెట్ట మాకు. లెసన్ ఉందా? రాముడు మంచి బాలుడా లేదంటే మంచి బాలుడు ఒక్కడేనా? అది ఫోన్ వదలడం మేడం గారండి. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి? కామెంట్ చేయండి. అరే నువ్వు సింక్లో ఉన్నావురా నువ్వు కానీ. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో కామెంట్ చేయండి. ఇంతకీ నేనేం చేస్తున్నానంటే పులిహోర. ఒక్క నిమిషం లైట్ రైస్ పెట్టేశాను.
అయిపోయింది అది. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు, అసలు మెయిన్ మనకి పులిహోరలో కావాల్సింది కరివేపాకు కదా. లెమన్ అంటే నేను గోంగూర తీసుకొస్తాడేమో, గోంగూర పులిహోర బాగుంటుంది చేద్దాం అనుకున్నా. మా ఆయన వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోయేటట్టు ఉంది. అందుకని సరే ఈ రోజు వరకు నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో, నిమ్మకాయ పులిహోర చేద్దాము అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. మెయిన్ మనకి కరివేపాకు లేకపోతే అస్సలు బాగుండదు. మా ఆయన వెళ్ళి తెచ్చేదాకా నేను ఇంకప్పుడప్పుడే పులిహోర చేయడానికి లేదు. తెమ్మని చెప్తుంటే ఇప్పుడే రావు కూరగాయలు ఇంత పొద్దున్నే అని చెప్పేసి ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు అనమాట. అది మ్యాటర్. ఆయన వెళ్ళి కరివేపాకు తీసుకొచ్చిందాక నేను పులిహోర చేయను. పిల్లలేమో అడుగుతున్నారు, వాళ్ళకేమో టైం అయింది. ఏరా డాడీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేదాకా నేను టిఫిన్ చేయను, పులిహోర చేయను. పులిహోరకి కరివేపాకు కావాలరా, చెప్పు డాడీకి చెప్పు, వెళ్ళమను తొందరగా. కింద ఎక్కడా పో, బాగుండదు వెళ్ళిపో. అది మ్యాటర్. ఇటు చూడు చూడు, ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తావా, లేదంటే పిచ్చి పిచ్చిగా పులిహోర చేసేసేనా? నా హెయిర్ స్టైల్ బాగుందా? చిన్నపిల్లలాగున్నానా? బాగుందా? నాకు మంచిగా సెట్ అయిందా? అర్థమైందా? పెళ్లి కాలేదు కదా, అందరూ మంచిగానే కనపడతారంట. పెళ్లి అయితే తర్వాత అందరూ ఒక్కొక్కరు పిచ్చి పిచ్చిగా కనపడతారంట. అంతేనా నువ్వు చెప్పింది? నువ్వు ఇట్రారా, తెలీదా? నువ్వేగా అన్నావు సేఫ్ జోన్ లో ఉండమను. అరే ఏందిరా, పో వెళ్ళిపో. నాది 2 రూపాయలు. 2 రూపాయలైనా 3 రూపాయలైనా నాయే. పొద్దున 5 రూపీస్ దొరికింది, ఇప్పుడు 2 రూపీస్ దొరికింది. తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటా. ఏదో దొరికిన 5 రూపీస్ ఇక్కడ పెట్టా. ఇవి 2 నాకే. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు తీసుకురా పో, టైం అవుతుంది పిల్లలకి. అతిజయ్ మాకిటి కావాలి. ఏం తీసుకోవాలి? ప్రింటింగ్. సరే. తెలుగు. మా ఆయన పడుకున్నప్పుడు మనకి పాకెట్లో కాయిన్స్ పెట్టుకుంటా ఉంటారు కదా. ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, చేంజ్ ఏమైనా ఇస్తే అవి పాకెట్లో అలానే ఉండిపోతాయి, తీయర్ మర్చిపోతారు. నేను కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాను అనమాట. చూడను పాకెట్లో డబ్బులు ఉన్నాయా లేదా, అవన్నీ ఏం పెద్దగా పట్టించుకోను అనమాట. అంతగా పాకెట్లో పెట్టే అలవాటు ఆయనకు లేదు, ఎక్కువ పర్సులోనే పెడతారు. ఎప్పుడో ఒకసారి మాత్రమే అట్లా పాకెట్లో వేసుకుంటాను అనమాట. నేను వాషింగ్ మిషన్లో వేసేస్తా ఉంటాను. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో దొరుకుతాయి, ఒక్కొక్కసారి మంచం మీద ఇట్లా చూసారు కదా అలా దొరుకుతాయి అనమాట. అయితే చిద్వికి నాకు పొద్దున్నే 5 రూపీస్ కాయిన్ దొరికింది, చిద్వికి ఏమో 2 రూపీస్ కాయిన్ దొరికింది. నాది అని చెప్పేసి కొట్టుకుంటా ఉన్నాం అనమాట. అయితే చిద్వి నా హెయిర్ స్టైల్ చూసి అన్నాడు కదా, చిన్నపిల్లలాగా ఉన్నావు, మా స్కూల్కి రెడీ అయిపో అన్నాడు కదా. ఇంక అందుకని మా ఆయన షాక్ అయ్యి చిన్నపిల్ల అన్నట్టు షాక్ అయ్యి పెళ్లి కాలేదుగా అందరు అందంగానే కనిపిస్తారులే అన్నట్టు అన్నాడు. ఎంత వెటకారంగా అన్నాడండి. అయితే ఆయన అంటే పిల్లలకి ఈ ఏజ్లో కొంచెం మొహ తెలిసేంత వరకు మనం అందంగానే కనిపిస్తాం. అందంగా తర్వాత ఎందుకు కనిపించమంటే పౌడర్లు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని టిప్ టాప్గా రెడీ అయితే అందంగా కనిపిస్తాం, అట్లా అని కాదు. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టనంత వరకు మనం వాళ్ళకి అందంగానే కనిపిస్తాం. ఆ విషయం మా ఆయన చెప్పినట్టు చాలా చెప్పేశాడనమాట. మళ్ళీ అడిగితే ఎందుకులే ఈ గొడవ అంతా అన్నట్టుగా, ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు. చాలా జాగ్రత్తగా ఉంటారులేండి, మాట తొందరగా తోలరు. జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. కానీ అది కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎవరిది వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తేనే మంచిదేమో అనిపించింది. ప్రశాంతంగా కడుపు నొప్పులు అవి రాకుండా ఉంటాయి. మా ఆయన చెప్పే ఆన్సర్స్ అన్ని షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి. మనం విన్నట్టు కొన్ని, చూసి చూడనట్టు కొన్ని వదిలేసేయాలన్నమాట. మీతో మాట్లాడితే పులిహోర కూడా చేశాను ఈ రోజు. ఎందుకనో పొద్దున్నే పులిహోర చేయాలని చెప్పి అనిపించింది, చేసేసా. పిల్లలకైతే పెట్టిచ్చేస్తా. అయ్యింది రండి చైత్రా. పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ పడేయమాకండి, ఒక్కటన్నా తినండి సరేనా? ఎండుమిరపకాయ వద్దు, పచ్చిమిరపకాయ తిని బాగుంటది. ఇంకో చైత్ర నీకు ఏంది పౌడర్ రాసుకొని బొట్టు కూడా పెట్టేసుకున్నావా? ఇంకో
డిజెటిలు పేరు వీడి స్టైల్ వేరు సౌతేమో ఇరాతిరు కొట్టారంటే ఫీల్ మారు డిజెటిలు కొట్టు కొట్టు. ఇద్దరు గోదావరి గట్టు మీద పాడండి. అప్పుడైతే చెల్లి బా ఏం గోలరా పాడు. గోదావరి గట్టు మీద రామసిల్కావే గోరింట కెట్టుకున్న సన్న మామవే ఊరంతా సుడు ముసుకేటడ్డి నిద్రపోయింది ఆరాతాలన్నీ తీరకపోతే ఏ బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడు జుట్టువే. ఆడ జుట్టేంద్రా తిక్కు కాదే ఆడ దిక్కమ్మా. అరే మీరు కూనీ చేయమాకంటారా తిడతారు. ఆడదిక్కమ్మా అమ్మా రామా. సరే బాయ్ చెప్పండి అయిపోయింది మీ పాట కచేరీ అయిపోయింది. బాయ్ మరి తినమ్మా ఎంతసేపు తింటావు. అన్నయ్య ఇది అయిపోయింది చేయి కూడా కడుక్కున్నాడు గంట నిండి తిన్నావు. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఈ గ్యాప్లోనే మా ఆయన కూరగాయలు ఆకుకూరలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. నాకు వారానికి సరిపడా కొత్తిమీర పుదీనా కరివేపాకు తెచ్చుకుంటా అండి. వాటిని ఏంటంటే 3 బాక్సెస్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. ఇవేంటంటే నాకు కరెక్ట్గా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ నాకు కరెక్ట్గా 1 వీక్ వస్తాయి. వారానికి ఒక్కసారి తెచ్చుకుంటా అనమాట. నాకేం కావాలో ముందే రాసి పెట్టుకుంటా. అయితే ఇంకా అవి మా ఆయనకు షేర్ చేస్తే తెస్తారనమాట. ఏ ఒక్కటి మిస్ అయినా నేను అయిపోయినాయి అని ఇసిరేసాను. మా ఆయన కూడా ఏం తగ్గడబ్బా అంతా పడేస్తావా అదేమైనా ఊరకు వచ్చిందా మొత్తం ఒలువు అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసారు నాకు. అవి బాగాలేదండి. ఈయన డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినా కూడా ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చివన్నీ తీసుకొస్తూ ఉంటారు. నాకు అసలు భలే కోపం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మనం నేనేమంటానంటే అన్ని దగ్గరుండి ఏది కావాలంటే అది ఒక్కొక్కటి చూసుకొని ఏరుకొని తీసుకురా అని అంట. కానీ మా ఆయన ఏమో వాళ్ళే ఇస్తారులే వాళ్ళకి తెలుసులే మంచిగా ఇస్తారులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. వాళ్ళేం పిచ్చి ఇవన్నీ ఇస్తూ ఉంటారనమాట. మనకేం ఊరకు రావట్లేదు కదా ఏది ఇస్తే అది తెచ్చుకోవడానికి. డబ్బులు కొట్టు కొనుక్కునేటప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకురా అనేది నేను. మాకు ఇంకా ఏవో ఒక డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవే గొడవలు మాకు చిన్నవే. మాకు ప్రతిసారి గొడవలు అవుతాయి అబ్బా. ఇలాంటివే చిన్నవే పద్దాక గొడవలు అవుతాయి అంటే మరీ కొట్టేసుకొని తిట్టేసుకొని అట్లా కాదు. మేము మాట్లాడుకునేది ఇదెందుకు ఇలా చేసావు అదెందుకు అలా చేసావు ఇదేంది ఇలా తెచ్చావు అని చెప్పేసి కొంచెం ఫన్నీగానే ఉంటుంది. చూసే వాళ్ళకైనా తిట్టుకున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. వాళ్ళ ఇష్టం అబ్బా. ఇంకట్లా నేను అన్ని కూరగాయలు కానీ తర్వాత ఆకుకూరలు కానీ అన్ని నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను పొద్దున్నే రైస్ వండాను కదండి పులిహోర కోసం అని చెప్పేసి ఒకటేసారి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వండడం ఎందుకులే అని చెప్పేసి అన్నం కొంచెం ఎక్కువే వేసానండి. ఇప్పుడు ఇంకా అన్నం అయితే వండే పని లేదు, కర్రీ ఒక్కటి చేసుకుంటే సరిపోయిద్దిలే అన్నట్టుగా ఉన్నానమాట. ఇంకా అట్లానే ఈరోజు బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండి. మా ఆయనకి ఎంత ఇష్టమో. నాకేమో నేను ప్రతిదీ ఏది చేసినా నాకు ఇది నచ్చదు నాకు అది నచ్చదు అని చెప్పి చెప్తా ఉంటాను కదా. ఏమో అబ్బా కొన్ని కాంబినేషన్స్ ఎందుకనో నేను అంత బాగా ఎంజాయ్ చేయలేను. కొంతమందికి బాగా నచ్చుతాయి. నాకేమో నేను సెలెక్టెడ్ ఫుడ్ అంటే అది తినను ఇది తినను అంటే తిన్నని కాదు తింటా. కాకపోతే నాకు నచ్చినవి నేను కొంచెం ఇష్టంగా ఎక్కువ తింటా. ఎక్కువ కాంబినేషన్స్ నాకు అంత బాగా నచ్చవన్నమాట. వాటిల్లో ఇది కూడా ఒకటి. ప్రాసెస్ చెప్తా అండి, చాలా ఈజీ. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేయాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఉప్పు తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు ఇవి కూడా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అంటే మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ కొంచెంసేపు మగ్గనివ్వాలి. బీరకాయలు తొందరగానే మగ్గుతాయండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. అందులోనూ ఏంటంటే ముదురు బీరకాయలు అయితే కొంచెం టైం పట్టిద్ది, మనకు తినడానికి కూడా అంత టేస్ట్గా ఉండవు. కానీ ఈరోజు కొంచెం మంచివే తీసుకొని వచ్చారనమాట, బాగున్నాయి. కొంచెం తొందరగానే కర్రీ కూడా అయిపోయింది, ఎక్కువ టైం అయితే పట్టలేదనమాట. అట్లా మనం మూత పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మనకు స్మెల్ తెలుస్తుంది. మగ్గింది అనుకున్నప్పుడు మూత తీసేసి కొంచెం కారం తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి, లైట్ గ్రేవీ కోసం అండి. మరి వాటర్ పోయకుండా ఉంటే అంత టేస్ట్ అనిపించదు, అలానే ఎక్కువ నీళ్ళు పోసినా కూడా అంత బాగుండదు అనమాట. వాటర్ పోసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా మంది దీంట్లో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కూడా వేస్తూ ఉంటారు, నేనైతే సపరేట్గా అయితే ఏమీ వేయను అనమాట. ఇంకా అలా వంట కూడా కంప్లీట్ చేసేసానండి. బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చాలా బాగుంది. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి అబ్బా, ఎందుకనంటే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఓహో ఇలా ఉన్నాయి
ఉన్నాయా, ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని నాకు కూడా అర్థమైంది అనమాట. అందుకని చెప్పి ఇప్పటి వరకు ఏ సౌండ్లు రావబ్బా. నేను ఎప్పుడైతే కెమెరా ఆన్ చేసి మాట్లాడతానో అప్పుడే ఎక్కడ లేని సౌండ్స్ వస్తాయి. ఇప్పుడు దాకా అసలు సైలెంట్గా ఉంది తెలుసా. నేను ఇట్లా కెమెరా ఆన్ చేసి మాట్లాడుతున్నానో లేదో ఎక్కడ లేని సౌండ్స్ వచ్చేస్తాయి. ఏందో నాకు అర్థం కాదు. అయితే నేను అంటే రెగ్యులర్గా నేను ఇంట్లో చేసుకునే పనులు, క్లీనింగ్ పనులు, కుకింగ్ ఇవే నేను చేస్తూ ఉంటాను కదా. దేవుడికి పూజ చేసుకోవడం అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా. అయితే మాకు ఎక్కువగా ఫ్యామిలీ టైం ఉంటుంది. అది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైం నేను ఫ్యామిలీ టైం పెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి మార్నింగ్ ఖాళీగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉండిద్ది అనమాట. నేను ఆ ఫన్ టైంని కూడా మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. మీకు నచ్చిద్దా లేదంటే మీ ఇంట్లో ఎలా ఉంటారో మాకెందుకు అంటారు అనేది కామెంట్ చేయండి. బాగుంటే ఇలానే కంటిన్యూ చేద్దాము. చాలా సరదాగా ఉండిద్ది అబ్బా మాకైతే. పొద్దున పూట కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో ఫ్యామిలీ టైం మాత్రం చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి. మరొక న్యాచురల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా. బాయ్.